ఒకసారి దేహంలోకి వైరస్ వెళితే చికిత్స లేదు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. 3-5 డోసుల వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సామాన్య ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఎంత డిమాండ్ ఉందో అంత అంచనా వేసి స్టాక్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ముందుగానే అంచనా వేసుకోవాలి, లెక్కలున్నాయి కాబట్టి. కుక్క కాట్లు అధికంగా అవుతున్న జిల్లాలలో ఈ స్టాక్ ఎక్కువగా పెట్టాలి. వాళ్ళకు సరిపడనంత స్టాక్ పెట్టినట్లయితే ఎవరు కూడా బయట వెళ్ళి వేయించుకోవాల్సిన పని ఉండదు. ధరల నియంత్రణ కూడా ప్రభుత్వం చేపట్టాలి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కుక్కలను స్టెరిలైజేషన్ చేసి వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించాలి. ప్రతి మండలంలో ఈ స్టెరిలైజేషన్ సెంటర్స్ ఉండాలి. అప్పుడే ఈ బాధ తగ్గుతుంది. ఈ కుక్క కాట్లకు గురి కాకుండా ప్రజలు సురక్షితంగా ఉంటారు. పిల్లలు సురక్షితంగా ఆడుకోవడానికి, బయట తిరగటానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత.